వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. అంటే అర్థం ఏంటి? పర్వతాలు తొలగిపోతాయి, మెట్టలు కూడా తత్తరిల్లిపోతాయి, కానీ దేవుని కృప ఎన్నటెన్నటికీ మనలను విడిచిపెట్టదు. ప్రైజ్ ద లార్డ్. మనుషులు విడిచిపెడతారు, పరిస్థితులు మనల్ని విడిచిపెడతాయి, ధనము మనల్ని విడిచిపెడుతుంది, రక్త సంబంధికులు మనల్ని విడిచిపెడతారు, మన స్నేహితులు మనల్ని విడిచిపెడతారు. దేవుని బిడ్డలారా, నీకోసం నా ప్రాణం ఇస్తాను, నీకోసం ఏదైనా చేస్తాను అన్నవాళ్ళు కూడా దేవుని బిడ్డలారా మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని కృప ఎంత విలువైనదంటే, నువ్వు ఎలాంటి స్థితిగతిలో ఉన్నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు. మనుషుల స్వభావాలు మనస్తత్వాలను బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి ఎదుటి మనిషి మనసు మారిపోవచ్చండి.